బొత్స గారి ఆయన ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంటారు. బొత్స గారు అక్కడ కూర్చొని ఇక్కడ చేయి చాపితే అది బోడుకొండ అప్పలనాయుడు గారు అవుతారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయల, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయల. మట్టి, ఇసుక, ఆఖరికి మత్స్యకారుల భరోసా కూడా, నెల్లిమర్ల ఎంపీపీ భూములు ఇలా ఎలా దొరికితే అలా దోచేశారు. భోగాపురం నేను 2019లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కావాలి, అటు కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నా దృష్టికి ఒకటే వచ్చింది, ఈ భూముల్ని అడ్డుగోలుగా కొంతమంది చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను భూముల్లో అవకతవకలు అడిగాను తప్ప, మనకి వైఎస్ జగన్ చెప్పింది ఏంటంటే అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఈగలు తొలుకునే ఎయిర్పోర్ట్ ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరమని. అంటే ఒక మాట మనిషి చెప్పినప్పుడు ప్రతిపక్షంలో అందరూ ఏమనుకుంటారు, నిజమే అకారణంగా చేస్తారని అనుకుంటారు కదా. అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్ అన్న మాటలు ఎగ్జాక్ట్ గా ఇవి. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు. భూములు ధరలు పడిపోయేలా చేసిన తర్వాత మళ్ళీ ఆ భూములు తన చేజిక్కించుకొని మళ్ళీ వాళ్ళందరి బినామీలు వచ్చి ఈ భూముల మీద పడ్డారు. అమ్మినోడి దగ్గర అమ్మినట్టుగా కొనేశారు, అమ్మనవాడి మీద దౌర్జన్యం చేశారు. మొత్తం భూములు చేతుల్లోకి తీసుకున్నాక మళ్లీ చెల్లికి మళ్లీ పెళ్లినట్టుగా చంద్రబాబు గారు ఏ స్థలంలో ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారో అదే ఎయిర్పోర్ట్ లో మళ్లీ భూముల రేట్లు పెంచి మళ్లీ అక్కడే కూర్చొని శంకుస్థాపన చేశాడు. భూమి మిగలలేదు, డబ్బులు రాలేదు. ఇలాంటి ద్వంద్వ నీతి. మనకి రాజధాని ఏమో అమరావతికి 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి 3 రాజధానులు అని చెప్పాడు. ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందని చెప్పాడు. ఎయిర్పోర్ట్ లో మనకి ఈ రోజుకి రాజధాని లేదు. ప్రతిపక్షంలో ఉండగా ఆ భూములు ఏమైపోయిన పోరాటం చేసి నటించాడు. ఇప్పుడు భూమి ఆ నిర్వాసితులు డబ్బులు 2 దోచేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియాకి ఇవ్వాలి, ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని అన్న వ్యక్తి జిఎంఆర్కి ఇచ్చేశారు. మళ్ళీ ఏదైతే చంద్రబాబు గారు జిఎంఆర్కి ఇచ్చారో మళ్ళీ అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి, రివర్స్ టెండరింగ్ అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చాడు. ఇలా తలతిక్క పనులు ఏమంటామంటే నవనందులు చేసే పనులు అంటాం. మగధ రాజ్యంలో చాణక్యుడు చంద్రగుప్తులు ఏలిన కాలంలో నవనందులనే ఉండేవాళ్ళు. నవనందులు ఏంటంటే తలతిక్క పనులు, హింస, దోపిడీ ఇవన్నీ చేసేవాళ్ళు. నవనందులకి కావాల్సింది ప్రజలు చాణక్య చంద్రగుప్తుల్లా అవ్వాలి. మీరందరూ వ్యూహం వేయాలి, చంద్రగుప్తుల్లా పోరాటం చేయాలి. చేస్తే కానీ ఈ వైసీపీ నవనందుల్ని గద్దెకి దింపలేం. చాలా తక్కువ సమయం ఉంది మనకి. ఇన్ని సంవత్సరాలు బలంగా రోడ్ల మీద తిరిగాం, దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, నానా మాటలు అనిపించుకున్నాం. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని మా ఇంటి ఆడపడుచులను కూడా తిట్టించుకున్నాం. అదంతా మీ భవిష్యత్తు కోసం మేము మాటలు పడ్డాం. ముఖ్యంగా తారక రామ తీర్థ సాగర్ ఈ ప్రాంత వాసులకి తీరని కళ. నాకు పోరాట యాత్ర నుంచి చెప్తా ఉన్నారు. ఇందాక చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఆయన శంకుస్థాపన ఆయన ప్రారంభం చేస్తుంది. పూసపాటి రేగ భోగాపురం మండలాలకు సాగునీరు, తాగునీరు కోసం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా ప్రాజెక్టు వైపు చూడలేదు. అది వాళ్ళ నాన్నగారి వారసత్వం అని చెప్పి సాక్షి టీవీలో ఆయన తల మీద డిజిటల్ పువ్వులు తప్ప ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయాడు. ఈ రోజు మేము మీకు అందరం మాటిస్తున్నాం. చంద్రబాబు గారి ముందు మాకు ఎన్డీఏ కూటమి తరపున మేమందరం మాటిస్తున్నాం. మనకి దాహం, సాగునీరు, తాగునీరు ఇచ్చే తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని ఆగమేఘాల మీద పూర్తి చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతులకి, ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రతి రైతులకి R&R ప్రోగ్రామ్ లో రీహాబిలిటేషన్, రీలొకేషన్ మేము ప్రత్యేకించి నేను బాధ్యత తీసుకుంటాను. దాని మీద ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే విజయనగరానికి తాగునీరుతో పాటు నియోజకవర్గం మొత్తం మీద
10,000 ఎకరాలు సాగు కూడా వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 200 అడుగులు తవ్వితే ఉప్పు నీరు వస్తా ఉంది. సో మనకి తాగునీరు అవసరం చాలా చాలా ఉంది. అది మేము చేసి పెడతాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆగమేఘాల మీద 48 గంటల్లోపు ఆయన వెంటనే ఒక హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి దాని సమస్యకి వెంటనే మార్గం చూపించారు. అది ఈ రోజుకి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కానీ మన విజయనగరం నెల్లిమర్లలో మన్యాలపేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు. ఇది కారణాలు తెలియకుండా చనిపోతా ఉన్నారంటే మన చాలా మంది మన జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇది రీసెర్చ్ చేస్తే నీళ్లలో సెల్స్ ఫ్లోరైడ్ మెగ్నీషియం అనే తెలిసింది. రాష్ట్రమంతా ఒకటే దందా. ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే కిడ్నీ వ్యాధులు దారుణంగా పెరిగిపోయినాయి, ఇది రావాలంటే వైద్యం చాలా కీలకమైంది. ఆ వైద్యానికి ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి మండలంలో ఒక ప్రాథమిక ఆసుపత్రి, సెకండరీ కేర్ హాస్పిటల్స్, టెరిషియరీ కేర్ ఇవి తీసుకొచ్చే బాధ్యత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే నది పేరు ఏదైనా గాని ఇసుక దోపిడీ ఒకటే. మనకి ఇక్కడ బాధితురాలు చంపావతి నది, డెంకాడ, లంకపేట, మునిగిపల్లి, నాతవలస, కోట, భోగాపురం ప్రతి చోట ఇసుక దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. ఈ ఇసుక దోపిడీ ఆగాలంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి. పంచాయతీ అనుమతి లేకుండా తన్గుడుమిల్లి లాంటి ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా గ్రానైట్ తవ్వకాలు, అక్రమ క్వారీ తవ్వకాలు. వాళ్ళ దగ్గర డబ్బులు పెరిగిపోతున్నాయి, మీ దగ్గర డబ్బులు లేవు, మీకు ఉపాధి అవకాశాలు లేవు, మీకు ఉద్యోగాలు లేవు, మీకు సాగునీరు లేదు, మీకు తాగునీరు లేదు. మరి ఎక్కడికి వెళ్తారు మీరు? వలసలు వెళ్ళిపోవాలి. విజయనగరం దాటి, ఉత్తరాంధ్ర దాటి. మీ వలసలు ఆగాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి. జగన్ మాట్లాడితే చిన్న గులకరాయి పెట్టుకొని దానికి పెద్ద ప్లాస్టర్ ఎంచుకున్నాడు, ఎగ్జిబిషన్ చేస్తా ఉన్నాడు. అంటే రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేస్తేనేమో అది గాయం కాదు. కడపలో మీకు తెలిసి ఏం జరిగింది వారి కుటుంబంలో, గొడ్డలు వేటు పడితే అది గాయం కాదు. స్వయాన వాళ్ళ చెల్లెలు అంటా ఉన్నారు, అంటే నీకు ఇంతపాటి తలకి ఇంత గాయం, అది నువ్వు కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలియదు కానీ ఆయన మీద గొడ్డల వేటు పడితేనేమో సమస్య కాదు, కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రం అంతా సమస్య. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే సమస్య కాదు. అమర్నాథ్ అనే 15 ఏళ్ల యువకుడు కొంతమంది ఆకతాయిలు అక్క నడిపిస్తుంటే రక్షించడానికి వస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటల్లో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేశారు. మీకు తెలుసు, చిన్నపాటి వంటలు చేసే ఆడపడుచులకు తెలుసు, చిన్నపాటి నూనె చుక్క పడితే ఒళ్ళు కాలిపోద్ది. అలాంటిది 15 ఏళ్ల బిడ్డ, 15 ఏళ్ల అమర్నాథ్ తీసుకెళ్లి చెరుకు తోటల్లో వైసీపీ నాయకులు కాల్ చేస్తే అది రాష్ట్రానికి గాయం అయినట్టు కాదంట. అంటే తనకే గాయం. బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు. రాముల వారి విగ్రహం కింద పడ్డా మా మనోభావాలు, మన మనసులు గాయపడవు. ఆయన నుదుటికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు. రాష్ట్రం అంతా కదిలిపోవాలి.